మనం ఈ వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. దీని నక్షత్రాధిపతి శుక్రుడు, అధిదేవత యమధర్మరాజు, రాశి మేషరాశి, అధిపతి రాశ్యాధిపతి కుజుడు, ఆకారం యోని ఆకారం, లింగం స్త్రీ, గణం మనుష్య గణం, నాడి మధ్య నాడి, గుణం రజోగుణం, జనన దోషం శాంతి నక్షత్రం. ఇది బాలారిష్టం లేదు. ఆ, రత్నము ధరించాల్సింది డైమండ్ ధరించాలి, శుక్రుడి నక్షత్రం కాబట్టి. రుద్రాక్ష షష్టముఖి ధరించాలి. అదృష్ట సంఖ్యలు, వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 7, 4, 6, 9. అదృష్ట వారాలు సోమ, బుధ, గురు వారములు. ఆరాధించవలసిన దేవతలు యమధర్మరాజు, శివుడు, సూర్యుడు మరియు గణపతి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు తమ పూర్వ జన్మ సుకృతం చేత వీరు ఆకర్షణీయమైన కళ్ళుంటాయి. అలాగే అందమైన వరుస, పళ్ళ వరుస ఉంటుంది. సామాన్యమైన ఎత్తు, గంభీరమైన ముఖము కలిగి ఉంటారు. వీరు మధ్యాహ్నం జన్మించినచో పొడవుగా ఉంటారనమాట. బుద్ధి, కుశలత, శాస్త్ర జ్ఞానం, పట్టుదల పుట్టుకతో వీరికి లభిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారిని అందరూ ఇష్టపడతారు. వీరు ఎవరికి హాని తలపెట్టరు. వీరు తమ అభిప్రాయము వెల్లడించదలుచుకున్నప్పుడు ఎదుటివారి భావములు పరిగణలోకి తీసుకోరు. ఎదుటివారు తప్పనుకున్నా ఒప్పనుకున్నా వీరికి తెలిసిన దానికి విరుద్ధంగా పని చేయరు. ఈ కారణం చేత వీరు ఎన్నో విరోధాలు, అపజయాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరు చిన్న విషయానికైనా ఎదుటి వారితో సంబంధం తెంచుకుంటారు. కానీ వీరు తమ తప్పు తెలుసుకొని నిజాయితీగా కలిసిమెలిసి ఉండుటకు వీరు ప్రయత్నిస్తారు. వీరికి బుద్ధి కుశలత తక్కువ. వీరు ఎవరిని గౌరవించరు. వీరు ఒకరి కింద పనిచేయుట మరణంతో సమానంగా భావిస్తారు. వీరు సలహాలు, ప్రోత్సాహము ఇచ్చుటకు వీరు పనికి రారు. వీరు అన్ని విషయాలందు జ్ఞానము కలిగి ఉంటారు. వీరు సమాజం నందు మంచి పేరు సంపాదిస్తారు. కానీ వీరికి విమర్శలు, ధన నష్టము తప్పవు. వీరు ఎదుటివారి మీద అధికారము చెలాయించుటలో ఆనందాన్ని పొందుతారు. వీరు చేసే ప్రతి అడుగులో అడ్డంకులు, గట్టి పోటీ ఎదుర్కొంటారు. వీరు అందరికీ క్రూరుడిలా కనబడతారు. కానీ వీరి మనస్సు స్వచ్ఛమైనది. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు పోయి పోటీలు పడకూడదు. వీరు తమ సిద్ధాంతాల కొరకు మాట్లాడతారు. అవే వీరి కష్టాలు తెచ్చి పెడతాయి. వీరి జీవితంలో హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఉంటాయి. వీరికి మంచి సమయం కానీ చెడు సమయం కానీ చాలా కాలము ఉండదు. వీరు ఇతరులను రక్షించుటలో సమర్థులు. వీరికి 33 సంవత్సరాల తర్వాత జీవితంలో, జీవన శైలిలో, పరిసరాలలో మంచి మార్పు ఏర్పడుతుంది. వీరు ఎలాంటి పనులైనా చేయగలరు. వీరు వ్యాపారము, క్రీడలు, సంగీతము, ప్రకటనలు, భోజనశాలలు ఇలా ఏ పనైనా సమర్థవంతంగా చేస్తారు. వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వీరు ముందు వెనక ఆలోచించకుండా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి కష్టాలతో కొని తెచ్చుకుంటారు. వీరు తిండి సరిగ్గా తినరు. తమ ఆరోగ్యం పట్టించుకోరు. అయినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వీరికి ఉండవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి శుక్రుడు అగుట చేత భార్య వల్ల, అత్త వల్ల, అత్త వరుస కలిగిన వారి వల్ల మంచి జరుగుతుంది. చిన్నతనం నుండి ఆటపాటల్లో, ఆర్ట్స్, కళల యందు చురుకుదనము కలిగి ఉంటారు. వ్యవసాయము, సినిమా ఫీల్డ్, స్త్రీలకు సంబంధించిన అలంకార వస్తువుల వ్యాపారాల్లో వీరికి అభివృద్ధి కలుగుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రాస్యాధిపతి కుజుడు అగుట చేత వీరికి అన్నదమ్ములు, ఆ వరుస కలిగిన వారి ఆదరణ లభిస్తుంది. వారి ద్వారా మంచి జరుగుతుంది. వీరికి ధైర్యము, విద్య, ధనలాభము, దాంపత్య సుఖము కలుగుతుంది. వీరు 25 సంవత్సరాల వరకు ఆటపాటలలో, ఆర్ట్స్, కళల యందు చురుకుగా ఉంటారు. కష్టం ఏదైనా విద్యలో రాణిస్తారు. దృఢమైన ఆత్మశక్తి ఉంటుంది. ఉన్నత అధికార ఉద్యోగంలు పొందుతారు. వైద్య వృత్తికి, ఇంజనీరింగ్ కి సంబంధించిన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. కన్సల్టెంట్ వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల్లో వ్యవసాయ వల్ల లాభం, వెండి, ముత్యాలు, పాలు, నెయ్యి వాటి వల్ల లాభం, దూర ప్రయాణాలు కూడా చేస్తారు. తిను పదార్థములు,
సమృద్ధిగా వీరికి లభిస్తుంది. ధైర్యము, ధనలాభము, సంతానము, స్థిరాస్తుల వల్ల స్థానబలం, వడ్డీల ద్వారా లాభము వీరికి కలుగుతుంది. 50 నుండి 75 సంవత్సరాల్లో మానసిక దృఢత్వము, కార్య సాఫల్యము, గౌరవము, కులమత వర్గాల రాజకీయమందు రాణిస్తారు. భక్తి జ్ఞానం లభిస్తుంది. మత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి గురువులు లభిస్తారు. దైవ పూజలు, యజ్ఞాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. మంచి ఆరోగ్యంతో వీరు ఉంటారు. వీరు పాటించవలసిన పద్ధతులు: వజ్రము, పగడము మరియు మీ దశాధిపతి యొక్క రత్నము ధరించాలి. తీపి రొట్టె చేసి చిన్న పిల్లలకు పంచాలి. ఎరుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజు మాంసాహారము తినకూడదు. మత్తు పదార్థాలు తాగకూడదు. ఉచితంగా ఎవరి దగ్గర ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు. అన్నదమ్ములతో స్నేహంగా ఉండాలి. బంగారం, వెండి, రాగి ఆభరణాలు ధరించాలి. మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కించాలి. గోదానం చెయ్యాలి. జొన్నలు లేక వెండి, పెరుగు, నెయ్యి, కర్పూరం, ముత్యాలు దానం ఇవ్వాలి. తెల్లని వస్త్రాలు ధరించాలి. స్వచ్ఛమైన వెండి దగ్గర ఉంచుకోవాలి. భార్యను ఎల్లప్పుడూ సంతోషపెట్టాలి. బాదములు వేసిన పౌష్టిక ఆహారం తినాలి. సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్ వాడాలి. బంగారం వస్తువులు పాలలో వేసి మరిగించుకొని తాగాలి. ఈ పద్ధతులన్నీ తప్పకుండా పాటిస్తే వీరి మనస్సు, శరీరము వీరి ఆజ్ఞానుసారంగా ఉండును. వీరి పరిస్థితులు అనుకూలంగా మారును. అయితే దీని అధిదేవత యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క నక్షత్రం సూర్యుడు, సంధ్యాదేవికి పుట్టిన సంతానం యముడు మరియు యమి. భరణి నక్షత్రంలో 4వ ఇల్లు అయితే, ఒకవేళ భరణి నక్షత్రం 4వ ఇంటిలో పడితే సవితి తల్లి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ చతుర్థాధిపతి అఫ్లిక్ట్ అయితే ఈ విధంగా సవితి తల్లి, స్టెప్ మదర్ ఉండే అవకాశం ఉంటుంది. వీరికి నిగ్రహ మనస్తత్వం అనేది ఉంటుంది. కంట్రోల్ నేచర్ అనేది ఉంటుంది. వీరు ఒంటరిగా ఉండాలి అని అనుకుంటారు. ఒంటరిగా జీవించాలి, ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఎవరి దగ్గర వీరు పనిచేయడానికి ఇష్టపడరు, చేయరు. వీరు ఓన్ బిజినెస్ చేసుకుంటారు. వీరే బాస్. వీరు ఇచ్చే సలహాలు చాలా బాగుంటాయి. రైట్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. వీరు కరెక్ట్ సలహా అనేది ఇస్తారు. వీరికి చాలా జ్ఞానం ఉంటుంది. ఓపిక చాలా బాగా ఉంటుంది. ఏనుగుకున్న ఓపిక వీరిలో మనం చూడవచ్చు. వీరికి ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది. ఓర్పు, నేర్పు కలిసి చాలా నిదానంగా వీరు వ్యవహరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కృత్తికా నక్షత్రం గురించి నెక్స్ట్ వీడియో గురించి వేచి ఉండండి. ధన్యవాదాలు.